కుమారమ్మ గారు అన్యదా శాస్త్రటువంటి పుస్తకాన్ని రచించారు. ఆవిడకి చిన్న వయసులో స్వామి దగ్గరుండి పెళ్లి చేశారు. కుప్పం వెళ్ళి ఎక్కడైనా ఒక భక్తురాలు పెళ్ళికి భగవంతుడు వెళ్ళి 3 రోజులు కుప్పములో ఉండి, ఇప్పుడు శ్రీరాముల కళ్యాణం అయితే, లేదా రుక్మిణి కళ్యాణం అయితే, లేదా శ్రీ వెంకటేశ్వర పద్మావతి దేవుల కళ్యాణం అయితే మనందరం కూడా భజనలు చేస్తాము, స్తోత్రాలు చేస్తాము, పాటలు పాడతాము, అని చేస్తాము. భగవంతుడు భక్తురాలి పెళ్ళికి వెళ్ళి భగవంతుడు 2.5 గంటల సేపు కచేరీ చేశాడండి. అది భక్తుల పట్ల భగవంతుడికి ఉండే ప్రేమ. ఏమి అవతారం అండి సత్యసాయి అవతారము! భగవంతుడు పెళ్ళికి వెళ్ళడమే చాలా గొప్ప విషయం. పెళ్ళికి వెళ్ళడంతో కాకుండా కూర్చొని దాదాపు 2.5 గంటలు కచేరీ చేశాడు. ఆవిడ తర్వాత పుట్టపర్తికి వచ్చి వెళ్ళలేక ఏడుస్తూ గోల పెట్టి స్వామి కాళ్ళు పట్టుకొని, నాకు వెళ్ళాలనిపించట్లేదు స్వామి అత్తవారింటికి అని ఏడుస్తుంటే, స్వామి కూడా ఏడ్చి కొంత దూరం సాగనంపి ఒక భక్తుడిని పిలిచి ఒక పేపర్ మీద రాసి, కుమారమ్మ నీకు బాధ కలిగినప్పుడంతా ఈ పద్యాన్ని చదువుకో అని చెప్పారండి స్వామి. ఆ పద్యమే అడవుల యందున్న ఆకాశముననున్న, అడవుల యందున్న ఆకాశముననున్న, పట్టణముననున్న పల్లెనున్న, గుట్ట మీదనున్న నటేట పడియున్న, మదిని సాయి నిన్ను మరువడెప్పుడు. స్వామి స్వయంగా రాసి కుమారమ్మ గారికి ఇచ్చి, అడవుల యందున్న ఆకాశముననున్న, పట్టణముననున్న పల్లెనున్న, గుట్ట మీదనున్న నట్టేట పడి ఉన్న, మదిని సాయి నిన్ను మరువడెప్పుడు ఉంటే అప్పుడంతా కూడా నువ్వు నాకు జ్ఞాపకానికి వచ్చి నీకు ఏదో ఒక విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాను అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. 23వ తేదీ ప్రాముఖ్యత చెప్పాను. నేటికి సరిగ్గా 1 నెల రోజులు ఉంది. వచ్చే నెల ఈ తేదీ